ఏపీ డిఎస్సి అభ్యర్థులందరికీ గుడ్ మార్నింగ్ అండి. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ టెట్ మార్కులకి సంబంధించి సిస్టమ్ వ్యాలిడేషన్లో 2000 వరకు అభ్యర్థులు వాళ్ళకి అసలు టెట్టే రాయలేదని, టెట్ హాల్ టికెట్ నెంబర్లు తప్పుగా నమోదు చేశారనేసి వ్యాలిడేషన్లో తేలింది. తర్వాత చాలామంది ఒక 30,000 వరకు టెట్ అభ్యర్థులు తక్కువగా వచ్చే స్కోర్ని హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అది కూడా వాళ్ళకి వ్యాలిడేషన్లో సిస్టమ్ వ్యాలిడేషన్ చేసి వాళ్ళ ఆధార్ నెంబర్ ప్రకారం సిస్టమ్ వ్యాలిడేషన్ చేసి ఏవి ఎక్కువ మార్కులు వచ్చాయో అవి ప్రామాణికంగా తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. తదుపరి ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఒక 2000 మంది టెట్ పాస్ అవ్వకుండా ఎందుకు ఎగ్జామ్ రాశారు అనేది ఒక ప్రశ్నగా మారింది. కాకపోతే ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్తానండి. వాళ్ళు ఎందుకు రాశారు అంటే, టెట్ ఎగ్జామ్ వాళ్ళు ఎలాగా పాస్ అవ్వలేదు. వాళ్ళకి డిఎస్సి పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ఎలాగా జాబ్ అనేది రాదు. కాకపోతే డిఎస్సి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, డిఎస్సి ఎగ్జామ్ అనేది ఎంత స్థాయిలో కఠినంగా, సులభంగా, మధ్యస్థంగా ఎలా ఉంటుంది అనేది ఒకసారి అవగాహన కోసం మాత్రమే వీళ్ళు రాశారని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అదే విషయం అనుకుంటారని అనుకుంటున్నాను. కాకపోతే వీళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఇంకా వేచి చూడాల్సి వస్తుంది. సరే, వీళ్ళ విషయం పక్కన పెడితే ఇంకో తదుపరి 2-3 రోజుల్లో మనకి మెరిట్ లిస్ట్తో పాటు ర్యాంక్ కార్డులు అన్నీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నార్మలైజేషన్ అయ్యి మెరిట్ లిస్ట్ తయారయ్యి ర్యాంక్ కార్డులు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్ వస్తుందని మీరు హోప్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. అన్ని సర్టిఫికెట్స్ రెడీగా ఉంచుకోండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ ఉంచుకోండి. ఎందుకంటే ఆగస్టు 15 తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే ఛాన్స్ ఉందని గవర్నమెంట్ వారి సందేశం. సో అందరు అభ్యర్థులు కూడా ఎవరైతే మెరిట్ లిస్ట్లో పేరు ఉంటుందని అనుకుంటున్నారో, ఆల్రెడీ మీకు మార్కులకు అవగాహన వచ్చింది. ఆ అవగాహన ప్రకారంగా మీరందరూ కూడా అప్పటికప్పుడు ఇబ్బంది పడకుండా సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకొని ఆగస్టు 15 తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్